హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ పూరి, చెన్నా కర్రీ అయితే చేస్తున్నానండి. లేట్ లేకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే చెన్నా, శనగలు, కాబూలీ శనగలని కూడా పిలుస్తారండి. వాటిని అలానే 2 బంగాళదుంపల్ని చక్కగా ఇలా కుక్కర్ పెట్టుకుని ఉడికించుకున్నాను. నార్మల్ డేస్ కన్నా ఈ సండేసే ఎక్కువగా హడావిడిగా ఉంటుంది. చకచకా చేసేసుకోవాలండోయ్! ముందుగా పూరీ కర్రీ కోసం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మస్ట్ అండ్ షుడ్డు తాలింపు వేసుకుని పచ్చిమిర్చి ఉల్లి చిలుకలు వేసి మాడిపోనిస్తానా తిప్పుకోవాలి దబాదబామని. చక్కగా సరిపడనంత ఉప్పు వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక బంగాళదుంపల్ని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. విడిగా ఓన్లీ చెన్నా మాత్రమే వండుకోవాలి అనుకునేవాళ్ళు కొన్ని శనగల్ని మిక్సీ పట్టుకుని కర్రీలో యాడ్ చేసుకోవచ్చండి. అలా అయితే గ్రేవీ అనేది బాగుంటుంది. నేనైతే 2 బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇష్టం లేదు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఇక శనగలతో పాటు ఉడికించిన వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. పూరీల కోసం ఆయిల్ని సిద్ధం చేసుకుని ఒక బౌల్లో శనగపిండిని తీసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం చేసుకునే కర్రీని బట్టి గ్రేవీ కోసం చూసుకుని శనగపిండిని వేసుకోవడమేనండి. నేను ఈ కర్రీ కోసం 2-3 స్పూన్ల శనగపిండిని అయితే యూజ్ చేశానండి. శనగపిండిని డైరెక్ట్గా మాత్రం అస్సలు వేయకూడదండి. వాటర్లో మిక్స్ చేసుకుని మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఉండలనేవి ఫామ్ అవుతాయి. జాగ్రత్త సుమా. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయ్యింది అని అనుకున్న తర్వాతే ఈ శనగపిండిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. 2-3 మినిట్స్ అలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరీలలోకి చెన్నా కర్రీ అయితే రెడీ అవుతుంది. అంతకుముందు చికెన్ మమ్మూస్ అడిగారని చేసి చూపించాను. ట్రై చేశారా ఎవరైనా? ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. హ్యాపీ ఫీల్ అవుతాను కదా! హ్యాపీగా ఫీల్ అవ్వడం ఒకటేనా, ఈ పూరీలాగా పొంగిపోతానే అర్థం చేసుకోరు. ఈ పూరీలు చేయడం చూపించలేదేంటి అనుకుంటారేమో. అన్నీ చూపించాలంటే ఎక్కడవుతాయి, అందులోనూ సండే మరి. వేసిన పూరీ వేసినట్టు ఎలా పొంగిపోతున్నాయో చూసారా? అన్నీ గమనించాలి మీరు. యునిక్ డైరీస్. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నానండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, కమెంట్స్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకేం నచ్చుతుందో, మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఆ కుకింగ్ రెసిపీస్ని చేసి చూపించడానికి నాకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఎప్పుడూ చెప్పే మాటే, వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంతటి ఆరోగ్యం. ఆల్మోస్ట్ పూరీలు వేయడం కూడా అయిపోయింది. వేడివేడి పూరీలు రెడీ అయ్యాయి. మెయిన్గా మన ఛానల్ కాన్సెప్ట్ వచ్చేసి పెయింటింగ్స్ వేస్తూ ఉంటానండి. వాటికి రిలేటెడ్గా సాంగ్స్ అనేవి పాడుతూ ఉంటాను. నార్మల్గా కూడా సాంగ్స్ పాడుతూ ఉంటాను. డిఫరెంట్ రెసిపీస్ చేయడం చాలా ఇష్టం నాకు. సో కుకింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ట్రావెల్ వీడియోస్, బోర్ లేకుండా మిక్స్డ్ కంటెంట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. పూరీలైతే ప్లేట్లోకి వచ్చేసాయి. వేడివేడి పూరీ విత్ చెన్నా కర్రీ. ఇది స్పెషల్ రెసిపీ అయితే ఏమీ కాదు, కానీ అందరూ ఇష్టపడే రెసిపీ, సండే ఇష్టంగా చేసుకునే రెసిపీ కాబట్టి ఈరోజు ఈ సండే స్పెషల్గా పూరీ విత్ చెన్నా కర్రీ చేశాను. పూరీ చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో? చేసింది ఎవరు మరి? ఈ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ సండే.